అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత నివాళులు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉషశ్రీ చరణ్. అక్రమ అరెస్టులపై ట్యాంక్ బండ్ వద్ద బీఆర్ఎస్ నిరసనలు. హరీష్ రావు, కవిత ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులో రేషన్ మిల్లుపై అధికారుల దాడులు. సుమారు 2500 కేజీల పీడీఎస్ బియ్యం స్వాధీనం, సీజ్ చేసిన అధికారులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన నియామకాలు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూపూడి ప్రభాకర్ రావు, అధికార ప్రతినిధిగా వేల్పుల రవికుమార్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న వేధింపులు. పీటీ వారెంట్పై వర్రా రవీంద్రారెడ్డి నర్సీపట్నం కోర్టులో హాజరు. పోలీసుల వేధింపులపై వర్రా కుటుంబ సభ్యుల ఆగ్రహం. ఏపీ వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల బాధుడు. 6072 కోట్ల భారం మోపి వసూలు చేస్తున్న సర్కారు. మహబూబాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత. భారీగా పొగమంచు, వాహనదారులు ఇక్కట్లు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలును కమ్మేసిన మంచు దుప్పటి. బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్న జనాలు. రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు. కాంగ్రెస్ వైఫల్యాలపై 6 అబద్ధాలు 66 మోసాలు నినాదంతో కార్యక్రమం. సరూర్ నగర్ బహిరంగ సభలో పాల్గొనున్న జేపీ నడ్డా. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. శ్రీవారి సేవలో మంత్రులు పొంగులేటి, వాసంశెట్టి, సింగర్ స్మిత. విజయవాడ సింగ్ నగర్లో గంజాయి బ్యాచ్ హల్చల్. షాప్ నిర్వహిస్తున్న అజయ్పై ఆగంతుకుల దాడి. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో లొంగిపోయిన 7 మావోలు. పునరావాస స్కీమ్ కింద ఆర్థిక సాయం చేస్తామన్న అధికారులు. శ్రీ సత్యసాయి జిల్లా చౌటిపల్లిలో కిడ్నాప్ కలకలం. విద్యార్థి బిందుశ్రీని కిడ్నాప్కు యత్నం. స్టూడెంట్స్ కేకలు వేయడంతో పరారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయని ఆర్బీఐ. రెపో రేటు 6.50% యథాతథం. బ్యాంకు రేటు 6.7% కొనసాగుతుందని ప్రకటన. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ పంజాబ్ రైతుల ధర్నాలు. చెలో ఢిల్లీ మార్చ్ నేపథ్యంలో సరిహద్దుల్లో మోహరించిన పోలీసులు. మేక్ ఇన్ ఇండియా పాలసీ భేష్. మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు. నాసా చీఫ్గా మస్క్ సన్నిహితుడు జెరార్డ్ ఐజాక్మెన్ నామినేట్ చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం. అరేబియా సముద్ర జలాల్లో మునిగిన వాణిజ్య నౌక. 12 మంది భారతీయ సిబ్బందిని కాపాడిన తీర రక్షక దళం. పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ సహకారంతో రక్షించామన్న ఐసీజీ. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. ఐటీ స్టాక్లలో కొనుగోళ్లు. యుఎస్ మార్కెట్ ర్యాలీతో దూసుకువెళ్లిన సూచీలు. బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం. తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు పడే ఛాన్స్.